సాయి చైతన్య నార్కోటిక్ బ్యూరో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాపూర్ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 4 డ్రగ్స్ కస్టమర్లను పట్టుకున్నారు. అందులో ఒకరు డ్రగ్ సప్లయర్ ఉన్నాడు. హైటెక్ సిటీ దగ్గర రైడ్ చేసి పట్టుకున్నాము. సచిన్, నవీన్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, రాహుల్లను అరెస్ట్ చేశాము. వీరి వద్ద నుండి 1.5 కేజీల గంజాయిని సీజ్ చేశాము. వీరిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. నిందితులపై గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. నవీన్ బ్రిలియంట్ స్టూడెంట్. 2015లో ఎన్ఐటి అడ్మిషన్ తీసుకున్నాడు. ఆల్ ఇండియా 800 ర్యాంక్ సాధించాడు. ఎన్ఐటిలో చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. గంజాయి మొత్తం పదార్థాలకు అలవాటు పడ్డాడు. 2018 తర్వాత చదువు మధ్యలో ఆపేశాడు. డ్రగ్స్ అలవాటు పడ్డ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మార్చే ప్రయత్నం చేశారు. అతనిలో మార్పు రాక చదువు మధ్యలో మానేసి బెంగళూరు వెళ్లి డ్రగ్స్ సప్లయర్తో మాట్లాడి ఫెడ్లర్గా మారాడు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. విద్యా సంస్థల్లో, హాస్టల్లో కూడా తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. అనంతరం మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ కమిటీలను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. డ్రగ్స్పై ఎవరికైనా సమాచారం ఉంటే మాకు సమాచారం ఇవ్వాలి. డ్రగ్స్ సేవించిన వారిని వెంటనే మూత్ర పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటాం. అలాగే గంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారిని ఉక్కుపాదంతో అణిచేస్తాం అని అన్నారు. ఉన్నాయి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, హాస్టల్స్ ఉన్నాయి, పీజీస్ ఉన్నాయి. ఇక్కడ 100% చెక్ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరి దగ్గర లోపం ఉంది? లేదంటే కాలేజ్ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? చుట్టుపక్కల అక్కడ ఉన్న ఏడీసీలు ఏమున్నాయి? మనం యాంటీ డ్రగ్ కమిటీస్ అని ఫామ్ చేసాం. ఇప్పుడు యాంటీ డ్రగ్ కమిటీస్ అంటే స్కూల్లోనో కాలేజెస్లో లిమిట్ అయిపోవాలా? లేదంటే పక్కనున్న పాన్ షాపుల్లో కానీ ఇంకెక్కడైనా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అమ్ముతుంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా లేదా? ఇవన్నీ మనం వేసుకున్న క్వశ్చన్స్. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ముఖ్యంగా పిల్లలకి, స్కూల్కి చదువుకునే విద్యార్థులకి అందరికీ ఒక ఇంపార్టెంట్ విజ్ఞప్తి. ఈ మధ్య సినిమాల్లోనూ లేదంటే మిగతా ఎక్కడో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మాదక ద్రవ్యాలని తాగడం కానివ్వండి, లేదంటే ఆస్వాదించడం కానివ్వండి ఏదో గొప్పగా అని చూపిస్తున్నారు. అది తప్పు. మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. అట్లానే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇట్లా తాగుతున్నారు అని, లేదంటే ఇట్లా అమ్ముతున్నారు అని, లేదంటే తీసుకొస్తున్నారని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అనుమానం ఉంది, ప్లీజ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. లోకల్ పోలీసులు ఉన్నారు, లేదంటే టీజీఏఎన్బి ఒక సపరేట్ వింగ్ ఉంది. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. మీకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712671111. ప్లీజ్ ఇంటిమేట్ చేయండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే వాళ్ళ పేరు ఎక్కడ బయటికి రాదు. బికాజ్ నా లైఫ్ కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తలకిందులు అయిపోతుంది. ఆ టెన్షన్స్ని మీరు ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. యోగా కానీ, వేరేవి ఎలా స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇలాంటివి ఏమైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దేర్ లైఫ్స్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్. That's what I want to tell to youth, not only youth, whoever it is, it's a IT employee or anyone. I want everyone to change their lives accordingly. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి. No one can escape from this. They have to change in any cost, at any cost, through themselves only. No one can change them. వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి. ఇది దాటిపోయాడు. అక్కడి నుంచి అతను బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి వెళ్ళి మార్కెటింగ్ అని వేరే పనులు చేస్తూ ఉన్నాడు. డబ్బులు లేవు చేతిలో, విద్యార్థి పట్టా లేదు. తెలిసిందల్లా ఈ గాంజా, మత్తు పదార్థాలకు అలవాటు. మిగతా అక్కడ సప్లై చేసే డ్రగ్ సప్లయర్తో మాట్లాడి ఇతను కూడా పెడ్లర్గా మారి మిగతా వాళ్ళకి డ్రగ్ సప్లై చేయడం కూడా చేశాడు. తర్వాత కొన్ని రోజులు అహ్మదాబాద్కి వెళ్ళాడు, మిగతా చోట్లకి వెళ్ళాడు, మళ్ళీ బెంగళూరుకి వచ్చాడు. ఇట్లా 2022లో ఒకసారి ఇక్కడ వెంకటేశ్వర్లు అనే అతనితో డ్రగ్ సప్లై చేయడానికి వచ్చినప్పుడు మన హైదరాబాద్ దుండిగల్ పిఎస్లో కేసు పెట్టడం జరిగింది. అప్పుడు అబ్స్కాండింగ్ పారిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఇక్కడ మళ్ళీ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడన్న విషయం తెలిస్తే మనం పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఎవరెవరి దగ్గర సప్లై చేస్తున్నాడు, ఎట్లా సప్లై చేస్తున్నాడు క్వశ్చన్ చేస్తుంటే బెంగళూరులో కొంతమంది పేర్లు ఇచ్చాడు. MDMA డ్రగ్ని డెకో అనే అతని దగ్గర నుంచి వీళ్ళు కొనేవాళ్ళంట. తర్వాత ప్రజ్వల్ అనే అతని దగ్గర కూడా కొనేవాళ్ళు. అక్కడ ఉన్న కన్స్యూమర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నవీన్. నేను ఎన్ఐటి ట్రిచిలో నుంచి డ్రాప్అవుట్ అయ్యాను. బికాజ్ ఆఫ్ డ్రగ్స్ ఐ హ్యావ్ బీన్ కన్స్యూమింగ్ డ్రగ్స్ సిన్స్ 2018.
I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. I want to tell through media that everyone should change. Looking after me, they have to change their friendships who are not allowed. They have to. Not to consume drugs because it's harmful for life and harmful for all the families. అందరు యూత్కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, 30/2023 పాలక్కాడ్ పిఎస్ అంటే కేరళలో ఒక కేసు రిజిస్టర్ అయింది. దానిలో కన్విక్షన్ కూడా వచ్చింది. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకోవడం అట్లాంటి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ నవీన్ నాయక్ గురించి మనం మాట్లాడుతున్నాం. అతను హౌ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, ఒక బాగా చదువుకునే విద్యార్థి ఈ మత్తు పదార్థాలకి బానిసయ్యి తన జీవితాన్ని ఎట్లా కోల్పోయాడో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ మీకు చెప్తాను ఇక్కడ. ఇతను 2015లో NIT ట్రిచీలో అడ్మిషన్ తీసుకున్నాడు, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఆల్ ఇండియా వైడ్ 800 ఆర్డ్ ర్యాంక్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా గవర్నమెంట్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ సర్వెంట్. పిల్లాడి గురించి బాగా ఆలోచించి అంతా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం కానివ్వండి, అట్లా అన్నీ చేస్తూ ఉన్నారు. అట్లా చదువులో ఇక్కడ చైతన్య స్కూల్లో చదువుకున్నాడు, మంచి సీట్ వచ్చింది. NIT ట్రిచీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చెడు సహవాసులకు అలవాటు పడ్డాడు. 3rd ఇయర్ తర్వాత అంటే 2018 తర్వాత చదువు డిస్కంటిన్యూ చేశాడు, చదవడం మానేశాడు. ఆ విషయం ముందు డ్రగ్స్కి అలవాటు పడుతున్న విషయం కొంచెం లేట్గా తెలిసేసరికి వాళ్ళ మదర్ వచ్చి ట్రై చేసింది. 1 నెలే ఉన్నారు. కన్స్యూమర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కన్సర్న్ వాళ్ళకి మేము మా సైడ్ నుంచి ఇంటిమేషన్ పంపిస్తూ అట్లానే ఈ కేసులో ఫర్దర్గా ప్రాసెస్ ముందు ప్రొసీడ్ అవుతాం. సో క్వశ్చన్ మనం అడగాలి, ఇతను చెడిపోవడానికి కారణం ఎవరు? మత్తు పదార్థాలకు మంచి విద్యార్థి, NIT చదువుకున్నాడు, మంచి చదివి మంచి ప్లేస్మెంట్ అయి ఉంటే మంచి గౌరవ వేతనం తీసుకునేవాడు, మంచి వేతనం తీసుకునేవాడు, మంచి బాగా ఫ్యామిలీతో పాటు బాగా హ్యాపీగా ఉండేవాడు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇట్లా ఒక ముద్దాయి కింద లేదంటే ఒక నిందితుడి కింద ఇట్లా నుంచోడానికి కారణం ఏంటి? పేరెంట్సా? అతిగారభం వల్ల డబ్బులు ఇస్తూ ఉన్న వాళ్ళు పిల్లలు చదువుతున్నారు చదవట్లేదా? డబ్బులు ఎట్లా వాడుతున్నారు? ఎంత అడిగితే అంత పంపిస్తున్న తల్లిదండ్రులు తప్ప, లేదంటే వాళ్ళ కాలేజీలో చదువుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు అని పట్టించుకొని యాజమాన్యం అడ్మినిస్ట్రేషన్ యొక్క తప్ప, లేదంటే వాళ్ళ దోస్తులు ఎట్లయితే వాళ్ళ స్కూల్ మేట్స్ కానీ వాళ్ళ కాలేజ్ మేట్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ హాస్టల్ మేట్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు తప్ప, వాళ్ళ దోస్తు కళ్ళ ముందే వాడు పాడైపోయాడు, చేతుల్లోని చేయి జారిపోయాడు, చదువు మానేశాడు, వాళ్ళది తప్ప, లేదంటే ఇంకా అక్కడ 100% ఎందుకు హాస్టల్లో చెక్ చేయలేకపోతున్నాం? When I want to change from now, I'll also be a very good person. I'll stop consuming everything. I promise this to all the youth. I want youth to change for this. Thank you. అన్నీ అండ్ యూరిన్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్ కాలేజెస్కి ADC ఫార్మేషన్స్ అంటే యాంటీ డ్రగ్ కమిటీ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము మాదాపూర్ జోన్ మొత్తం. అలాగే ఇక్కడున్న పబ్స్లో కూడా ఎనీ ఇన్ఫర్మేషన్ వీ గెట్ ఇమీడియట్లీ విల్ కమ్ విత్ యూరిన్ టెస్ట్ తీసుకొని ఇమీడియట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో డ్రగ్ మీదే ఉక్కువాదతో మనం పనిచేస్తాము. అలాగే ఇంతకుముందు నీతూబాయ్ అని మీకు అందరికీ తెలుసు, వీ హ్యావ్ బుక్డ్ కేసెస్ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడం కూడా జరిగింది ఈ గాంజా ఈ కేసులో. ఈమెకి ఇప్పుడు PD యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, అంటే ఇంకా 1 year షీ విల్ బీ ఇన్ ది జ్యుడిషియల్ కస్టడీ. సో ఇట్లా ఉక్కువాదతో అన్ని రకాల వాట్ ఎవర్ పాసిబుల్ లీగలీ వీఆర్ ఇనిషియేటింగ్. కాబట్టి సప్లయర్స్ అండ్ ఎవరైనా ఉంటే కూడా దే క్యాన్ సరెండర్ అండ్ గెట్ బ్యాక్ టు దేర్ రెగ్యులర్ లైఫ్ స్ట్రీమ్ వాళ్ళు చేయొచ్చు. ఈ మెసేజ్ని మీడియా మిత్రులందరూ కూడా లెట్ ఇట్ రీచ్ ఈచ్ స్టూడెంట్, ఐదర్ హై స్కూల్ స్టూడెంట్ ఉండొచ్చు, కాలేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, అకాడమిషియన్స్ ఉండొచ్చు, అలాగే పబ్ గోవర్స్, యూత్, దే మే బీ వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్. అయినా జరగలేదు
areas. Let them know that we will check at any point of time on based on information, and we'll go with a higher hand. Thank you. Been to my home from past 7 years. After consuming drugs, I have been roaming here and there. నేను ఇంటికి వెళ్ళడం మానేశాను, చాలా జరిగింది. నేను మా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు. దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు చేంజ్ మీ, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాజ్ ఐ వాజ్ completely addicted to it. So I want everyone to take me as an example, and I want them to get inspired through this story. They have to change for the cause. Say no to drugs. Thank you. సార్ కొంచెం అది టెస్ట్ కిట్ అన్నారు కదా సార్, టెస్ట్ కిట్ అన్నారు, యూజ్ చేస్తుంది ఎలా చేసిన ఎక్సర్సైజ్లో భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇట్లా మిగతా అన్ని ఇన్స్టిట్యూట్స్, అన్ని ఇట్లా ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సే ఇట్ బీ ఇట్ ఎనీ స్ట్రీమ్, బీ ఇట్ మెడికల్, బీ ఇట్ ఇంజనీరింగ్, బీ ఇట్ డిగ్రీ, బీ ఇట్ ఆర్ట్స్, బీ ఇట్ సైన్స్, ఎనీథింగ్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో ఇటువంటి డ్రగ్స్ సప్లై చేసి పిల్లల్ని పాడు చేయాలని ట్రై చేస్తున్న వాళ్ళందరినీ మేము టార్గెట్ చేసాం. ఆ ఎక్సర్సైజ్లో భాగంగానే ఇతను పట్టుకోవడం జరిగింది. సో మళ్ళీ మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు పాస్ ఆన్ చేయండి. అట్లానే తను వన్ ఆఫ్ ది అక్యూజ్, ఇప్పుడు నవీన్ ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నాం, ఎంత మంచి ఒక బ్రైట్ స్టూడెంట్, తన కెరీర్ ఎట్లా పాడైందో అతను కూడా మీతో మాట్లాడాలి, తన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సో ప్లీజ్ దీనికి తగినంత కవరేజ్ ఇచ్చి మా మీడియా మిత్రులందరికీ ఈ కవరేజ్ ఇచ్చి ఎవరు అటువంటి పిల్లలు వాళ్ళ కెరీర్ని పాడు చేసుకోకుండా ఉండడానికి సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకోటి పేరెంట్స్కి మా సైడ్ నుంచి ఒక అప్పీల్, పిల్లల్ని మంచి స్కూల్లో పెడుతున్నారు, మంచి కాలేజీలో అడ్మిషన్ ఇస్తున్నారు, డబ్బులు మీ దగ్గర మీ కష్టార్జితాన్ని అంతా ఖర్చు పెడుతున్నారు. ఎందుకు? పిల్లల భవిష్యత్తు బాగుండాలని. డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటే కాదండి, వెళ్ళండి, టీచర్స్తో మాట్లాడండి, అటు చుట్టుపక్కల ఉన్న పిల్లలతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. నేనేమన్నా చదువుకోవడం ఫస్ట్ ర్యాంకే రావాలని అనుకోకండి, తప్పు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ కి పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రాలేదని వాళ్ళని హరాస్ చేయడం కాదు. వాడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేది చదువుతో పాటు జీవితం నేర్చుకోవడానికి, అంటే జీవితం పాడు చేసుకోవడానికి వెళ్ళకూడదు. సో అక్కడికి వెళ్ళి ప్లీజ్ అందరూ పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ గో టు స్కూల్స్, కాలేజెస్, ఇంటరాక్ట్ విత్ టీచర్స్, ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, చిన్న వాళ్ళతో, సెక్యూరిటీ గార్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేవా. మా సైడ్ నుంచి మేము కూడా చూస్తాం పోలీస్, కానీ ఇది ఒక యుద్ధం, మాదక ద్రవ్యాలపైన మనం చేస్తున్న యుద్ధం. దాంట్లో పోలీస్కి అందరి సహాయం కావాలి, తల్లిదండ్రుల సహాయం కావాలి, విద్యార్థుల సహాయం కావాలి, మీడియా మిత్రుల సహాయం కావాలి, సాటి సిటిజన్ సహాయం కావాలి. అందరి సహాయం ఉంటేనే మేము ఈ యుద్ధంలో గెలవగలుగుతాం. సో అందరికీ మళ్ళీ మా యొక్క విజ్ఞప్తి, ప్లీజ్ మీ యొక్క పిల్లలు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి, ఆ ఏరియాలో ఏమైనా జరుగుతుంటే చెప్పండి. అట్లానే అడ్మినిస్ట్రేషన్స్కి మా యొక్క అప్పీల్, అట్లానే స్టూడెంట్స్కి ఒక అప్పీల్, తర్వాత సిటిజన్స్కి అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం. సో మా డైరెక్టర్ టీజీఏఎన్బి సందీప్ షాండిల్య ఐపీఎస్ రిటైర్ గారి నేతృత్వంలో జరిగింది. ఇక్కడ దీనిలో నేను ఎస్పీ టీజీఏఎన్బి నేను సాయి చైతన్యాన్ని, ఇట్లానే మన డీసీపీ మాదాపూర్ వినీత్ గారు కూడా దగ్గరుండి పార్టిసిపేట్ చేశారు. అట్లానే ఆఫీసర్స్ మిగతా వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ పేరు చెప్పాలనుకుంటున్నాను. రమేష్, తర్వాత శ్రీకాంత్ ఏసీపీ మాదాపూర్, మల్లేష్ ఎస్హెచ్ఓ మాదాపూర్, రమేష్ మా డిఎస్పీ టీజీఏఎన్బి నుంచి, రాంప్రసాద్ మా ఇన్స్పెక్టర్లు, తర్వాత మా స్టాఫ్ సైబరాబాద్ నార్కోటిక్ పిఎస్ స్టాఫ్, తర్వాత మా క్రైమ్ పార్టీలు